ఎవరైనా ముస్లిం వ్యక్తి కుంభమేళాలోని హిందువుల మీద అటాక్ చేసి 1000 మంది జనాలను చంపేస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తే హిందువులకు కోపం వస్తుందా రాదా? వస్తుంది కదా. సేమ్ అదే జరిగింది ఇక్కడ. ముస్లిం పేరుతోని ఒక అతను ఫేక్ ఐడిని క్రియేట్ చేసి ఈ పోస్ట్ని పెట్టి వైరల్ అనేది చేశారు. ముస్లిం పేరు వినగానే పోలీసులు అందరూ అలర్ట్ అయిపోయి ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తే లాస్ట్ తెలిసింది ఏంటి, పోస్ట్ పెట్టింది ఆయుష్ జైస్వాల్, ఒక హిందూ వ్యక్తి పెట్టాడని చెప్పేసి తెలిసింది. ఇదొకటే కాదు, ఇప్పుడు రీసెంట్ గా హైదరాబాద్ లో చూడండి, శివలింగం దగ్గర మాంసాన్ని వేస్తారు, ఇది కేవలం ముస్లిం వ్యక్తులే వేసి ఉంటారు అని చెప్పేసి సోషల్ మీడియాలోనే తెగ రచ్చ అయిపోయింది. మొత్తం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ముస్లిమ్సే ఇది చేసి ఉంటారు, హిందువులు మేల్కోవాలి అది ఇది అని చెప్పేసి తెగ ప్రచారం చేశారు వీళ్ళందరూ. లాస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటి, సీసీ కెమెరాలను చెక్ చేస్తే ఒక పిల్లి అటు నుంచి వెళ్తూ తన నోట్లో ఉన్న మాంసాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి లాస్ట్ చేసింది. రంజాన్ పండుగ సమయంలోనే మహారాష్ట్రలోని మస్జిద్ లోపల ఒక ఎక్స్ప్లోజివ్ బాంబుని వేసి లోపల ఇంటీరియర్ మొత్తం అంతటిని పేల్చేశారు. పేల్చింది ఎవరు అంటే మళ్ళీ హిందువులే. వాళ్ళ పేర్లు ఒక రామ్, ఇంకోటి నుంచి అశోక్ సగ్డే, వీళ్ళిద్దరు అలా చేశారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ మత రాజకీయాలు చేయడానికి రాజకీయ నాయకులు ఆడుతున్న ఆట అన్నమాట. ఇక్కడ హిందువులకి ముస్లింల మీద హేట్ అనేది పెంచాలి. అది పెంచాలంటే ఫేక్ న్యూస్ను, ఫేక్ నరేటివ్స్ని స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి ఏం చేయాలంటే హిందువులకి ముస్లిం మీద హేట్ అనేది పెరగాలి. ఇక్కడ ఆ హేట్ని యూజ్ చేసుకొని హిందువుల్ని రెచ్చగొట్టి ముస్లిం మీద అటాక్ జరిగేలాగా చేయాలి. ఇది ఇప్పుడుది కాదండి, ఇది చాలా పాత బీజేపీ స్ట్రాటజీ అనమాట. 1984లోని బీజేపీకి ఎన్ని సీట్లు? 2 లోక్సభ సీట్లు ఉండేవి. 1989కి వచ్చేటప్పటికి 85 సీట్స్, 1991కి వచ్చేటప్పటికి 120 సీట్స్. ఎలాగొచ్చాయి? బాబ్రీ మసీదు, రామ్ మందిర్ గొడవలు ఒక స్టేట్ కి సంబంధించిన ఇష్యూని తీసుకుని వెళ్ళి నేషనల్ వైడ్ ఇష్యూగా తయారు చేసి దేశం మొత్తం అంతా గొడవలు అయ్యేలా చేసి సీట్లను సంపాదించుకుందన్నమాట. అవే మత రాజకీయాలు ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బీజేపీ ఏ రాష్ట్రంలో అయితే కాలు పెడుతుందో ఆ రాష్ట్రంలోని హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల మధ్యన గొడవలు పెట్టి ఆ రాష్ట్రాన్ని గొడవలతో నింపేస్తుంది అనమాట. నింపేసి హిందూ ఓట్లని తన వైపు వచ్చేలా చేసుకుంటుంది. 3 సంవత్సరాల క్రితం వరకు ఆంధ్రాలోని ఈ మత రాజకీయాలు ఏమైనా ఉండేవా? హిందువులు ముస్లింలు గొడవలు కానీ, క్రిస్టియన్లు హిందువులు గొడవలు కానీ, ఇలాగా సోషల్ మీడియాలోని ప్రచారాలు ఇవేమైనా ఉండేవేంటి? అవేం లేవు కదా. కానీ ఈ మధ్యన ఎందుకు మొదలయ్యా? బీజేపీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా పర్టికులర్ టాపిక్స్ ని హైలైట్ చేస్తూ ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్.